ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనము యేసుని గురించి ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా ఈ దినమందు యేసుని గురించి మరి ఒక గొప్ప ఆ ఆ గుణము ఆయనలో ఉన్నటువంటిది ఆయన గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే యేసు ఆల్ఫా మరియు ఒమేగా. జీసస్ ఈజ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా. ప్రకటన 22:13 యేసు ఇలా ప్రకటించాడు, నేను అల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఈ యొక్క గొప్ప ప్రకటన క్రీస్తు యొక్క శాశ్వత స్వభావం, ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడిగా, మొదటి నుంచి ఆరంభం నుంచి అంతం వరకు కూడా ఉన్నటువంటి వాడు. మరియు సృష్టిపై ఆయనకున్నటువంటి సార్వభౌమత్వాన్ని, సోవరెనిటీ, ఈజ్ ఎ సోవరెన్ గాడ్. ఆయనకున్నటువంటి అధికారం, ఆధిపత్యం మనము తెలుసుకోవచ్చు. ప్రియుల యేసును ఆల్ఫా మరియు ఒమేగా అర్థం చేసుకోవటము మన విశ్వాస ప్రయాణంలో మనకి ఎంతో ఆదరణ ఇస్తుంది, మనకి ఎంతో భరోసా, అష్యూరెన్స్, అంతేకాకుండా ఎంతో నిరీక్షణ కూడా మనకి ఇస్తుంది. ప్రియులారా, ఈ యొక్క ఆల్ఫా మరియు ఒమేగా అనేటటువంటి గ్రీకు వర్ణమాల యొక్క మొదటి మరియు చివరి అక్షరాలు. ఆల్ఫా ఏమో మొదటిది, మరి ఒమేగా అన్నటువంటిది చివరి అక్షరము. ఈ పదాలను ఉపయోగించటం ద్వారా యేసు తాను అన్ని విషయాలలో ప్రారంభంలో మరియు ముగింపులో కూడా ఉన్నాడని చెప్పి మనకు ఎంతగానో తెలుస్తుంది. ఇది సమయము మరియు చరిత్రపై ఆయన శాశ్వత ఉనికి మరియు అధికారాన్ని కూడా సూచిస్తుంది. ప్రియులారా, దేవుడు కాలానికి కట్టుపడే లేడని ఆలోచనని ఇది ఎంతో బలపరుస్తుంది. అతను దాని వెలుపల ఉన్నాడు. సమయము ఇవన్నీ కూడా మనకే కానీ దేవునికి, మన ప్రభుకు ఇది సమయము, ఈ చరిత్ర, వీటన్నిటికి కూడా అవే ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. అటువంటి గొప్ప ప్రభువును మనము ఆరాధిస్తున్నాం. ప్రియులారా, నేటి దినమందు 3 అంశాలు మనము ధ్యానించిన మొట్టమొదటిదిగా సృష్టికర్తగా యేసు, జీసస్ యాజ్ ద క్రియేటర్. రెండవది యేసు ముగింపు మరియు నెరవేర్పు, జీసస్ యాజ్ ద ఎండ్ అండ్ ద ఫుల్ఫిల్మెంట్. మూడవదిగా కష్ట సమయాల్లో మనకు భరోసా, అష్యూరెన్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మొట్టమొదటిగా యేసు ప్రభువు సృష్టికర్తగా యేసు, జీసస్ యాజ్ ద క్రియేటర్. యోహాను సువార్త 1:1-3 ఆ వాక్యాలలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండేది, శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చి నివసిస్తుండని చెప్పి మనము ఆ యోహాను 1వ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఆది యందు దేవునితో ఉన్నాడు. ప్రియుల, ఆయన ద్వారానే సమస్తం కూడా సృజించబడి ఉంటున్నది. ఆయన లేకుండా సృజించబడినది ఏది కూడా సృజింపబడలేదు అని మనం చదువుతాము. ఇక్కడ యేసు యొక్క యేసు వాక్యం సృష్టి సమయంలో ఉన్నాడని మనం చూస్తాం. ప్రియులారా, ఆయన ఆల్ఫా, ఉనికిలో ఉన్న ప్రతి దానికి కూడా ప్రారంభకుడు. ఈ ప్రాథమిక సత్యం మన జీవితాలు మరియు విశ్వము ఆయన దైవిక ప్రణాళికలో భాగమని మనకు గుర్తు చేస్తుంది. ప్రియులారా, ఆది నుంచి కూడా ఉన్నటువంటి వాడు ప్రభు, సర్వం కూడా ఆయనకు తెలుసు. ప్రియులారా, ఆయన మన యొక్క జీవితాల గురించి కూడా, మన యొక్క పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ అన్ని కూడా, భూత భవిష్యత్ కాలాలు అన్ని కూడా ఆయనకు తెలిసినటువంటి వాడు. ప్రియులారా, మన యొక్క జీవితాలకు ఒక మాస్టర్ ఆర్టిస్ట్, ఒక ఆర్టిస్ట్ ని మనం చూసినట్లయితే, ఒకటి ఖాళీ క్యాన్వాస్ తీసుకుంటాడు, బ్రష్ తోటి అన్ని స్ట్రోక్స్ వేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క స్ట్రోక్ కూడా ఒక ఎంతో ఉద్దేశం ఉంటున్నది. ప్రియులారా, ఇది ఒక కళాఖండాన్ని సృష్టిస్తుంది, మాస్టర్ పీస్. ప్రియులారా, అదంతా వేసిన తర్వాత చూస్తే అదొక ఎంతో గొప్పగా ఒక రూపకం తయారవుతుంది. అదే విధంగా ప్రియులారా, యేసు కూడా
విశ్వాన్ని చాలా జాగ్రత్తగా ప్రియులారా రూపొందించాడు. మరి మన జీవితాల ప్రతి వివరాలు అతని గొప్ప రూపకల్పనలో భాగం. ప్రతి ఒక్కరి యొక్క మరి ఫింగర్ ప్రింట్స్ చూడండి, మన యొక్క జీవితంలో రూపం అంతా కూడా సొగసు, లేకపోతే టాలెంట్స్, హిడెన్ టాలెంట్స్, స్కిల్స్, మరి ఇవన్నీ కూడా దేవుడు ఎవరికి ఏది అవసరమో అవన్నీ కూడా మరి మనకి ఇచ్చి ఉంటున్నాడు. వాటి ద్వారా మరి గొప్ప సృష్టికర్త ఉంటున్నాడు. ఆది నుంచి కూడా ఉన్నటువంటి ప్రభు మన రూపకల్పన చేసినటువంటి వాడిగా మనము ఎంతగానో ఆయన్ను ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి రెండవదిగా యేసు ముగింపు మరియు నెరవేర్పు. జీసస్ as the end and the fulfillment. యేసు ప్రభు వారి లోకానికి మరి ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా మరి నెరవేర్చడానికి వచ్చి ఉంటున్నాడు. ఓమేగా, ఇందాక ఆల్ఫా అని చూసుకున్నాం, ప్రారంభం నుంచి ఏ రీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఓమేగా అంటే యేసు దేవుని విమోచన ప్రణాళిక యొక్క పరాకాష్ఠను సూచిస్తాడు. అంతము కూడా ప్రియులారు మరి ప్రకటన గ్రంథం అంతా కూడా మరి ఎట్లాగా మరి ఆయన రాజుగా సెకండ్ కమింగ్ గురించి కానివ్వండి. మరి ప్రకటన 21:6 ఈ రీతిగా ఉన్నది. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేను ఆల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు అన్నిటినీ పూర్తి చేస్తాడని ఈ ప్రకటన హామీ ఇస్తుంది. ఆయన వాగ్దానాలు నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఇప్పుడు దాకా కూడా అన్ని కూడా చెప్పినటువంటి రీతిగా ప్రియులారా అన్ని కూడా జరుగుతూ ఉన్నవి. మరి ఇంకా జరగవలసినవి కూడా అవి కూడా జరగబోతున్నాయి ప్రియులారా. మరి సంఘర్షణలో ప్రారంభమై మరి పరిష్కారం, మరి ఏదైనా ఒక స్టోరీ చూసుకున్నట్లయితే ఎంతో అన్ని ఛాలెంజెస్ తోటి, ఘర్షణలతోటి, మరి పోట్లాటలతోటి, డివిజన్స్ వీటితోటి ప్రారంభమైతే కానీ మరలా మరి శాంతి ఎండింగ్ వచ్చేసరికి ఎంతో పీస్ఫుల్ గా ముగించడం అనేటువంటి చూస్తాము. అదే రీతిగా మన జీవితాల్లో కూడా ప్రియులారా అనేకమైనటువంటి పోరాటాలతో నిండి ఉండవచ్చు. కానీ యేసు ద్వారా ఒమేగా మన కథ, ఆయన విజయము మరి నిత్య జీవితంతో ముగిస్తుంది ప్రియులారా. మరి మనం ఏంటంటే నిత్య జీవం, మనం చనిపోయినా సరే మనం పరలోకానికి వెళ్తాము. ఎల్లప్పుడు కూడా ఆయనతో ఉండేటటువంటి భాగ్యం ఉంటుంది. మరి అంతేకాకుండా కష్ట సమయాల్లో కూడా మనకు ఎంతో భరోసా, అష్యూరెన్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మరి కష్టాలు మరియు అనిశ్చిత సమయాలు, అన్సర్టన్ టైమ్స్ ఆఫ్ అన్సర్టనిటీ మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూ ఉంటాయి. ఒడిదుడుకులు, ఛాలెంజెస్, కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, ఓటములు. మరి యేసు ఆల్ఫా మరి ఒమేగా మరి ఆయన తెలుసుకోవటం ద్వారా మనకు ఎంతో ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం వస్తుంది పిల్లలు. మరి తొలి సంఘంలో చూసినట్లయితే ఆది సంఘంలో మరి మన ఎదుర్కొన్నటువంటి హింస, మరి పరీక్షలు ఎదుర్కొంది పిల్లలు. ఎన్నో ఛాలెంజెస్. విశ్వాసాలను ప్రోత్సహించడానికి ప్రకటన రాయబడి ఉంటున్నది పిల్లలు. వారి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు సర్వోన్నతంగా పరిశీలిస్తాడని, పరిపాలిస్తాడని మరి వారికి గుర్తు చేస్తుంది. యోహాను ప్రకటన మరి ప్రకటన 1:9 రాసినట్లుగా, మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడను అయిన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమును పరవాసినైతిని. మరి శ్రమల్లోను, రాజ్యంలో, సహనమును మరి ఇవన్నీ కూడా చెప్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి బాధలను గుర్తు చేస్తున్నారు. వారు తమ పోరాటాలలో మరి వారు ఒంటరిగా లేరని చెప్పి మనతో నడవటానికి, మనతో సహజీవనం కలపటానికి, మనతో కలిసి టు ఫైట్ అవర్ బ్యాటిల్స్ మరి మన యొక్క ప్రియమైనటువంటి యేసు ప్రభు వారు ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ముగింపులో మరి యేసును ఆల్ఫా మరి ఒమేగా మరి మనం గుర్తించటం ద్వారా ఆయన శాశ్వత స్వభావం మరి సార్వభౌమత్వాన్ని కూడా మరి మనం దాన్ని అంగీకరించాలి, గుర్తించాలి, ఆహ్వానించాలి. ఆయన మన ప్రయాణాన్ని ప్రారంభించిన సృష్టికర్త మన యొక్క జీవితాలను ప్రియులారా. మరి దాన్ని పూర్తి చేసేటటువంటి ఒమేగా కూడా ఈజ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. మన జీవిత సవాళ్ళను ఎదుర్కొంటుండగా ప్రారంభం నుండి చివరి వరకు కూడా ప్రతి అడుగులో కూడా ప్రియులారా
యేసు మనతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గట్టిగా పట్టుకుందాం. We need to know that Christ is always with us. Lo, I am with you always అని చెప్పి మనం చూసుకో. ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా నేనున్నాను. అటువంటి ఆదరణ వాక్కులు ఉన్నాయి ప్రియులారా బైబిల్లో. మనం ఒంటరి వారం కాదు. మనం ఒంటరి పోరాటం చేయవలసిన బాధ్యత లేదు. ప్రభు వారు మనల్ని ప్రేమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. హెబ్రీ 12:2 చూస్తే మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ప్రియులారా, ఎంత మంచి మాటలు మనకు కనపడుతుంది. విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేటటువంటి వాడు అంటున్నాడు. హీఈస్ ది ఆల్ఫా అండ్ ఒమేగా, హీఈస్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. ప్రియులారా, మన యొక్క క్రైస్తవ జీవితంలో యేసును అంగీకరించినప్పటి నుంచి ప్రారంభమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రియులారా అనేక సవాళ్ళు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి, పరీక్షలు వస్తుంటాయి. వీటన్నిటిలో కూడా ప్రభు వారు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయనే దాని కర్త అంటున్నాడు. ఆయన వైపు చూచుచు అని చెప్పి హెబ్రీలో రాసింది. లుకింగ్ అంటూ జీసస్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. యేసు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయంగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువా, సృష్టికర్త, మీరు ఆల్ఫా ఒమేగా ఉంటున్నారు ప్రభు. తండ్రి, సృష్టి యావత్తు ప్రభు అంతా కూడా సమస్తం తండ్రి మీ ద్వారానే జరిగి ఉంటున్నది ప్రభు. ఈవెన్ మరి మమ్మల్ని కూడా తండ్రి ప్రతి ఒక్క ప్రభు తండ్రి 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 ఆ క్షణము నుంచి అన్ని కూడా మీరు తెలుసుకొని ఉంటున్నారు ప్రభు. మీరే సహాయం చేయండి నాయన. మా జీవితాలను మీ చేతిలో పెట్టి ప్రభు తగిన నాయన విశ్వాసం కర్తవ్య దాన్ని కొనసాగించిన ఆయన యేసు వైపు చూస్తూ ప్రభు ఈ యొక్క పంజపు రంగంలో ఓపికతో తను ముందుకు పరిగెత్తడానికి సహాయం చేయండి. వెలుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. వారికి ఉన్నటువంటి ప్రభు తండ్రి అయ్యో తండ్రి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ పరీక్షల్లో తండ్రి 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 కష్ట నష్టాల్లో మీరు దర్శించి ఆదరణ దయచేయండి. వారి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎరుగుతున్నాయని తండ్రి మీరే సహాయం చేసి దీవించి కాపాడమే యేసుక్రీస్తునామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీరు విని ఆశీర్వదింపబడిన యెడల మరి దీన్ని ఇతరులకు కూడా షేర్ చేసి మరి ఇందులో మరి మీరు కూడా ఈ పరిచయంలో మీరు మరి సహకరించవలసిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.